హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈసారి మా గార్డెన్ చూస్తాను రండి. అదిగోండి గోగు మొక్కలు చూడండి, చిన్ని చిన్నగా భలే ఉన్నాయి కదా. దోస చెట్టు, నెక్స్ట్ వచ్చి తోటకూర మొక్కలు భలే బుజ్జి బుజ్జిగా ఉన్నాయండి. వేసారండి, 2 డేసేనండి మా నాన్న వేసి. సరే చూడండి, దోస మొక్కలు, గోగు మొక్కలు, తోటకూర మొక్కలు, ఇవన్నీ దోసకాయ మొక్కలు 4-5 ఉన్నాయండి. భలే ఉన్నాయి చూడండి, దోసకాయలు భలే ఉంటాయి కదండి. అసలు ఫ్రెష్గా మన చెట్లవి అప్పటికప్పుడు కోసుకొని వండుకొని తింటుంటే అబ్బా ఆ కిక్కే వేరు. బెండ మొక్కలు చూడండి, బెండకాయలు అయితే ఫ్రెష్గా 2 డేస్కి ఒకసారి కోసి ఫ్రై పెట్టుకొని చారు పెట్టుకొని తింటుంటే అబ్బా ఎలా ఉందంటే అమృతం అండి, చెప్పవసరలా. ఇంక ఈ దోసకాయల్లో డ్రై ఫిష్లో నెత్తల్లోనే ఉంటాయండి. ఆ 2 టమాటా వేసి వండితే ఉంటుంది బాబ్బా. దాని ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది అసలు. ఇంకా మునగ చెట్టు ఒకటి ఉండేదండి పెద్దది, అదైతే అసలు ఆ చెట్టు కాయలు సూపర్ ఉంటాయి అసలు. కర్రీ వండితే అలాంటిది పడిపోయింది. మళ్ళీ పక్కనే గోగు చెట్లు వేసాయండి. మళ్ళీ అవి వేసి ఒక 1 వీక్ అవుతుంది. కొంచెం మొక్కలు బాగానే వచ్చాయి. ఇవన్నీ మళ్ళీ బెండ మొక్కలు, వంకాయలు లేదా వంకాయలు అంటే తినేదాన్ని కాదు, అలాంటిది మా సొంత ఓన్గా పండించిన చెట్ల ద్వారా మా అమ్మ చేస్తే తింటున్నాను. అబ్బా, దాంట్లో డ్రై ఫిష్ వేసిద్దండి, మెత్తళ్ళు. ఆహా, దోసకాయ వంకాయతో కలిపి చేసిన కూర ఉంటుంది, తింటుంటే అమృతమే. అసలు ఈ ఎండలురా బాబోయ్, అసలు విజయవాడలో మామూలుగా లేవండి బాబు. పాపం మా చిన్ని మొక్కలు ఈ ఎండలకి అల్లాడిపోతుంది, వడిలిపోయినట్టు ఉండేసరికి ఇంకా నాకు చూసి బాధేసి వాటర్ పెడుతున్నాను ఫ్రెండ్స్. అసలు భలే హ్యాపీగా అనిపించింది నాకు కొంతసేపు.